అందరికీ నమస్తే. ఈరోజు వికారాబాద్ జిల్లా కులచర్ల మండలం గోరిగడ్డ తండాలో ఉన్న దేశ రాజకీయాలు మార్చాలన్న యువత చేతిలో ఉందో అని చాలామంది అంటుంటారు. దానిలో భాగంగా ఈరోజు గోరిగడ్డ తండాలో మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అండ్ యూత్ మరియు యంగ్ లీడర్, డైనమిక్ లీడర్ అంగూర్ గారు మనతో ఉన్నారు. తన యొక్క మాటల ద్వారా వాస్తవిక పరిస్థితులు గోరిగడ్డ తండాలో ఏ విధంగా ఉందనే అంశాన్ని తెలుసుకోవడానికి ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. తన మనతో పాటు ఉన్నారు. అన్న నమస్కారం. అన్నా బాగున్నారా? ఓకే, థ్యాంక్ యూ. నేను మీ దగ్గరికి రావడం ఏంటంటే వాస్తవిక పరిస్థితులు రాజకీయ పరంగా ఏ విధంగా ఉన్నాయని కొన్ని తెలుసుకోవడానికి మీ దగ్గరికి రావడం జరిగింది. మీరు ఇంతకుముందు గోరిగడ్డ తండ మీ కుటుంబ సభ్యులు కొంత రాజకీయం చేసినని తెలుసు, అది ఎంతవరకు నిజమన్నా? 100% అన్న. ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు కంపల్సరీ రాజకీయం చేస్తామన్నా. మా కుటుంబ సభ్యులు ఇంతకుముందు ఇట్లా సర్పంచ్గా ఉన్నాం. మా కుటుంబ సభ్యులు సర్పంచ్గా ఉన్నాము. రాజకీయం మా సిస్టర్ ఉన్నారు. సిస్టర్ ఉన్నారు. ఏకగ్రీవం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏకగ్రీవ సర్పంచ్ మా సిస్టర్. ఇప్పుడు ఇట్లా మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ మా కుటుంబ సభ్యుల్లో నిలబడని మా పార్టీ కార్యకర్తలు సపోర్ట్ చేస్తే కంపల్సరీ మళ్ళీ నిలబడతాం. అంటే మీరు నిలబడే అవకాశం ఉంది? ఇంకా వేరే వాళ్ళ రిజర్వేషన్ ఏమో వస్తుందో మా రిజర్వేషన్ అంటే తండ్రులలో మీకే ఉంటుంది, అది కాదు. ఒకవేళ మీకు అవకాశం వస్తే నిలబడతారా? కంపల్సరీ అన్న. మా పార్టీ కార్యకర్తలతో చర్చించుకొని కంపల్సరీ నాకు అవకాశం వస్తే 100% నిలబడతాం. అంటే ఇంతకు ముందు మీ కుటుంబ సభ్యులు ఆల్రెడీ సర్పంచ్. అవును. రెండోసారి అవకాశం ఇస్తారంట? కంపల్సరీ అన్న. మేము అభివృద్ధి చేసినాము. అంటే ఏమేమి చేశారు? అభివృద్ధి అండర్ డ్రైనేజ్ అను, సిసి రోడ్లు అను. గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉమ్మడి గ్రామ పంచాయతీ వాళ్ళు పరిపాలించారన్న. కేసీఆర్ గారు వచ్చినాక మాకు ఒక అవకాశం ఇచ్చిండు. తండలను గ్రామ పంచాయతీ చేసి మాకు ఒక చిన్న అవకాశం ఇచ్చిస్తే ఆ అవకాశం వచ్చిన దాంట్లో మా కుటుంబ సభ్యుల్లో మా కుటుంబ సభ్యురాలు మా సిస్టర్ మా చెల్లెలు సర్పంచ్ అయినాక 20 సంవత్సరాలు గత 20 సంవత్సరాల నుంచి చేయని డెవలప్మెంట్ 5 సంవత్సరాలు చేసినాం. మన కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ ఏ జీపీలో లేదన్నా 100% అండర్ డ్రైనేజ్. ఫస్ట్ మా జీపీలో మా గ్రామ పంచాయతీలో స్టార్ట్ అయినాకనే మొత్తం కాన్స్టిట్యూన్సీలో అక్కడక్కడ స్టార్ట్ అయిందన్న. కొన్ని ఫస్ట్ మాదే అండర్ డ్రైనేజ్ ఫస్ట్ మాదే స్టార్ట్ అయింది. పెద్ద పెద్ద జీపీ వాళ్ళు వచ్చి ఎట్లా చేస్తారు అండర్ డ్రైనేజ్ అంటే ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ చూసిపోయినాకనే మీ మేస్త్రీలను పంపు బాగా చేసిర్రు అన్నట్ల చాలా గ్రామ పంచాయతీలో తర్వాత స్టార్ట్ అయిందన్న. మొట్టమొదటిసారి అయితే గోరిగడ్డ తండాలని కాన్స్టిట్యూన్సీలో అండర్ డ్రైనేజ్ మహేష్ అన్న గారి సహకారంతో 100% అండర్ డ్రైనేజ్ చేసినామన్నా. సిసి రోడ్లు ఇట్లా ఎక్కడ ఖాళీ లేకుండా నీట్ గా తండనైతే అసలు కొందరు వస్తే ఇది తండనా లేకుంటే టౌనా అని అనుకుంటారు. అట్లా అంత డెవలప్ చేసినాం. కంపల్సరీనా నా సహకారం కంపల్సరీ యూత్ కి ఉన్నది. నేను నా గురించి కంపల్సరీ వాళ్ళు ఎక్కడన్నా కాలేజీ ఫీజు కడతా అన్నా, ఎక్కడన్నా డబ్బులు సరిపోయిపోయినా, లేకుంటే స్పోర్ట్స్ ఆడతామన్నా, ఇక వినాయక చవితి అను అది అన్న పండుగలకు ఇది అది బ్యాట్లు కంపల్సరీ చేస్తాను. నా సహకారం ఎంత ఉంటే నా సోమత ఉన్నంత వరకు అయితే యూత్ కి అయితే కంపల్సరీ సపోర్ట్ చేస్తాను. కంపల్సరీనా ఎడ్యుకేషన్ కు హాస్టల్లో రెసిడెన్షియల్ సీట్లు ఇప్పించడం కాలేజీలో జాయిన్ చేయడం ఇవి అయితే చేస్తుంటాను యూత్ కు. ఇంకొకటి మరి యూత్ కి అంత సపోర్ట్ చేసినప్పుడు మరి మీ గ్రామంలో ఏమన్నా లైబ్రరీ ఉందా? లైబ్రరీ లేదు, ప్లాన్ చేసుకుంటున్నామన్నా. మేము ఇప్పుడిప్పుడే ప్లాన్ చేసుకుంటున్నాం. 5 సంవత్సరాలు కదా మా గ్రామ పంచాయతీ స్టార్ట్ అయింది, సపరేట్ ఏర్పడ్డది. కంపల్సరీ గ్రామ పంచాయతీ ఆమ్లెట్ మా గోరిగడ్డ అందుకే అనుకుంటా అని ఉంటది 2 ఆమ్లెట్. అంటే ఎన్ని ఓట్లు ఉంటాయన్న? మా దగ్గర 700 చిల్లర పై చిలుపు ఓట్లు ఉంటాయన్న. జనాభా వచ్చేసి 1200 పైన జనాభా ఉంటది. అంటే మొత్తం వార్డు మెంబర్లు 8 వార్డు మెంబర్లు ఉంటారన్న. అంటే ఈసారి పోయినసారి మీకేమో ఏకగ్రీవం అయింది కదా, అది మంచి చెడు ఏకగ్రీవం. కానీ ఇప్పుడు పోటీ ఇంకెవరైనా రావచ్చా? 100% పోటీ ఏకగ్రీవం అనేది జరగొద్దనా.
ఓకే ఎందుకంటే ఏకంగా జరగవద్దు. 100% పోటీ ఉంటేనే మనం ప్రజల చేత మాట్లాడుకొని ఎన్నుకుంటే అది దాంట్లో ఇది ఉండదన్న. ప్రజలు ఓట్ల ద్వారా గెలుపుతేనే దాంట్లో మనకు ఇది ఉంటుంది. ఓకే అంటే అట్లా ఉండడం వల్ల లాభం ఏమంటారు? లాభం అని కాదన్నా, మనకు మెజారిటీ ఉన్నదా లేకుంటే కొందరు ఏమనుకుంటారంటే వీళ్ళకి ఏదో మబ్బై పెట్టిర్రు, ఏదో మాయ మాటలు చెప్పిర్రు, ఏకగ్రీవం చేసిర్రు అని అంటారన్నా. అట్లా కాకుండా ఎలక్షన్ జరిగితేనే మనకు ఆపోజిట్ లో ఉన్న వాళ్ళకి ఇట్లా తెలుస్తుంది, మన బలం ఏందో అనేది తెలుస్తుంది, కంపల్సరీ తెలుస్తుంది. అది తెలవాలి ఇట్లా. అంటే ఈసారి ఖచ్చితంగా మీరు పోటీలో పాల్గొనాలి అంటున్నారు. 100% అవకాశం వస్తే 100% పోటీ చేస్తామన్నా, గెలిపిస్తాం ఇట్లా. ఓకే ఇప్పుడు మీరు ఈ వరకు ఈ ధైర్యంతో మీరు ఉన్నారు కదా, అవునన్నా. మీ ధైర్యానికి కారణం ఎవరంటారు జనరల్గా? ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, మహేష్ అన్న అన్నారు. మహేష్ అన్నతో మీకు ఏ విధంగా ఉంది సంబంధం? చాలా మన మహేష్ అన్నతోని చాలా సాన్నిధ్యంగా ఉంటానా. మహేష్ అన్న కావచ్చు, అనిల్ అన్న కావచ్చు, ఓకే ఎనీ టైం అన్నా ఎల్లప్పుడు ఏది కావాలన్నా మాకు 5 సంవత్సరాలు వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు డెవలప్మెంట్ మా ఊరిని అంత డెవలప్ చేసినామంటే వాళ్ళ సహాయ సహకారంతోనే చేసినాం. ఓకే నెక్స్ట్ ఇప్పటి వరకు మీరు ఉన్నారు సరిపోయింది. ఒకవేళ అదృష్టం బాగుంది మీరే సర్పంచ్ అయ్యారనుకోండి, ఇంకేమైనా అభివృద్ధి అన్న గత 5 సంవత్సరాలకు రెట్టింపు డెవలప్ చేస్తాను. ఓకే రెట్టింపు డెవలప్మెంట్ చేస్తా అంటే ఒకటి ఉంటది కదా, ఒకటి అన్న గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ అయితే వస్తది, అది కాదు. ఇంకోటి మన సొంతగా మనకు రిలేషన్స్ కొందరు ఇండస్ట్రియల్ వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు కొంచెం డొనేట్ చేసేటోళ్ళు ఇట్లా ఉంటారన్న. మనం పోయి వాళ్ళకు అడగకుంటే ఎవరు ఇయ్యరన్న. గ్రామం డెవలప్మెంట్ కావాలంటే మనం తెలిసిన వాళ్ళ ద్వారా లేకుంటే మీ అసలు వాళ్ళ ద్వారా పోయి డొనేట్ ఎవరైతే ఇస్తారో, కొన్ని కంపెనీలు ఉన్నాయన్న డొనేట్ ఇచ్చేటివి. ఇట్లా మనం పోయి మన ఊరు మన గ్రామ పంచాయతీ సంబంధించిన ఇష్యూలు ఉన్నాయి సార్, మీరు ఏమైనా సాయం చేస్తే మా గ్రామాన్ని డెవలప్ చేసుకుంటాము, గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ అయితే వస్తుంది అన్న. దాన్ని బట్టి మేము డెవలప్మెంట్ ఎట్లా చేసుకోవాలంటో ఈ 5 సంవత్సరాలు మేము నేర్చుకున్నామన్నా. మా గ్రామాన్ని ఎట్లా డెవలప్మెంట్ చేయాలనో నేర్చుకున్నాం మేము. సరే మీ అవకాశం ఉంటే ముందుకెళ్తాం. ఇక్కడ వరకు బాగుంది. నేను ఒక క్వశ్చన్ ఏం చేస్తానంటే, మీరు చేసే కార్యక్రమాలు బాగానే ఉన్నాయి, చెయ్యబోయే భవిష్యత్ కార్యక్రమాలు కూడా బాగానే ఉన్నాయి. ఈ వరకు ఇప్పుడున్న ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, వాటిపైన మీ అభిప్రాయం? అన్న మీరైతే చూస్తున్నారు, మీ వృత్తిలో చూస్తున్నారు అన్న. ఇప్పుడు ఏమైందన్నా, లగచర్ల మా గిరిజన రైతులను ఏం చేసిరు? రైతులను బేడీలేస్తారా అన్న? ఇది రైతు రాజ్యము, ప్రజాపాలన, ప్రజలు ఓటేస్తేనే నువ్వు గెలిచినావన్నా. సీఎం రేవంత్ రెడ్డి గారు సార్ మా గిరిజనులు నీకు ఏ పాపం వేసిరు? గిరిజనులు కొడంగల్లో ఓటేసి గెలిపించినందుకే నా వాళ్ళకి బేడీలు పడ్డాయి. ఇది శాశ్వతం, గవర్నమెంట్ అనేది శాశ్వతం కాదన్న సార్. రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నాను, ఈ గవర్నమెంట్ అనేది శాశ్వతం కాదు. రేపు మీ గవర్నమెంట్ ఇంకో 5 సంవత్సరాల తర్వాత ఊడుతుందా అనేది తెలియదు. కాబట్టి మీరు మా గిరిజన ప్రజల జోలికి పోవద్దు సార్. గిరిజనుల పైన పెట్టిన కేసులు అయితే ఇమీడియట్ గా విత్డ్రా చేసుకోవాలి. ఫార్మాసిటీకి అయితే మా గిరిజనులు లగచర్ల రైతులు అయితే మీకు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మా గిరిజనులకు ఉండే భూమి ఎకరానో 2 ఎకరానో 6 ఎకరాలు సార్. అది గుంజుకుంటే మా వాళ్ళు ఎక్కడ పోయి బతుకుతారు సార్? నువ్వు ఇచ్చే ముష్టి 10,000, 10 లక్షలు, 15 లక్షలు మాకు రేపు మా గిరిజనులకు బొందలు పెట్టుకొని ఇట్లా జాగా లేకుండా అవుతుంది. వెళ్ళట్లేదని అన్నారు. మా గిరిజనులకు బేడీలేసి హీరియా నాయక్ అనే ఆయనకు హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్లో ఇట్లా బేడీలు వేసుకొని తీసుకోపోయారు. దాని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు, అట్లా చేయడం తప్పని కూడా చెప్పారు పోలీసులు. 100% సార్, 100%. ఇప్పుడు కొడంగల్ కు మా పక్క కాన్స్టిట్యుయెన్సీ కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యే, వాళ్ళ తమ్ముడు సార్ మొన్ననే ఒక యూట్యూబ్ లోనో ఛానల్ చూసినా సార్ నేను. స్కూల్ పిల్లలతోని ఇది చేపించుకుంటున్నాడు, సెల్యూట్ పెట్టుకుంటున్నాడు, కవాతం చేసుకుంటున్నాడు సార్. తిరుపతి రెడ్డి గారికి అడుగుతున్నా, కనీసము నువ్వు వార్డు మెంబర్ ఇట్లా కాదయ్యా, అది తెలుసుకో నువ్వు. ఇగో మీ అన్న సీఎం అయినంత మాత్రాన కిరణ్ కుమార్ రెడ్డి ఇట్లా సీఎం అయిండు, వాళ్ళ తమ్ముడికి నీలాగా ఇట్లా చేపించుకోలేడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇట్లా చేసిండు, వాళ్ళ తమ్ముడికి ఇట్లా వివేకానంద రెడ్డి అనే ఉండే, వాళ్ళ కొడుకుకి ఇట్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. పోయిన గవర్నమెంట్ లా క్యాబినెట్ లో ఉన్న ఇట్లా చేపించుకోలేరు. కేసీఆర్ గారి గవర్నమెంట్ లా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇట్లా చేసుకున్నారా? రౌడీలను తీసుకొని లగచర్ల రైతులను రౌడీలను తీసుకొని
300 కార్లతోని ర్యాలీగా వెళ్ళి అక్కడ మా గిరిజనులను భయపెడుతున్నాడు తిరుపతి రెడ్డి. ఎట్లా ఆపుతారు నేను మీరు స్పందించాలి కదా మరి అట్లా ఉన్నప్పుడు. కంపల్సరీ స్పందించినాం. మా కుల సంఘాలు అన్ని స్పందించినాయి. మా కుల సంఘాలు మా పార్టీ అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఢిల్లీ వరకు మా లగచర్ల గిరిజనులను తీసుకుపోయి అది మానవ హక్కుల వరకు తీసుకోకపోతే కదా ఇప్పుడు విత్డ్రా చేసుకున్నది. ఢిల్లీ వాళ్ళు ఇట్లా అన్ని మీడియాలు ఇట్లా నేషనల్ మీడియాలు రేవంత్ రెడ్డి గారు ముట్టి మీద దంతేనే కదా ఇప్పుడు విత్డ్రా చేసుకున్నది. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన నేను ఏమంటున్నా అంటే 6 గ్యారెంటీలు లేదన్నా మాయ మాటలు పెట్టారు. పబ్లిక్ ను మబ్బబెట్టి మోసం చేసి వచ్చిన గవర్నమెంట్ ఇది అన్న. ఒకటి చెప్తున్నా, ఏమన్నాడన్నా, డిసెంబర్ 9 తారీఖు నాడు ఫస్ట్ సంతకము రుణమాఫీ పైన అన్నాడు. రుణమాఫీలు ఎంతమందికి అయిందన్నా? సగం మందికి కావాలన్నా. ఏమన్నాడు? డిసెంబర్ తర్వాత 9 తారీఖు చేస్తా అని. తర్వాత ఎక్కడో మన టెంపుల్లోకి పోయిండు, రాజన్న సిరిసిల్ల అక్కడ పోయిండు, ఒట్టు తిన్నాడు. ఆగస్టు 15 నాడు మొత్తం రుణమాఫీలు చేసేస్తాను. యాదాద్రి పోయిండు, అక్కడ ఒట్టు తిన్నాడు, మొత్తం చేసేస్తా అన్నాడు అన్న. ఏడ చేసిండన్నా? అయిందన్నా? ఒకసారి కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నా, గ్రౌండ్ లో రండి, గ్రామాలలో రండి. మీరు రుణమాఫీ ఎంతమందికి చేసిర్రో మీరు ఆడోళ్ళ ఇప్పుడు తీసుకుంటే 1,00,000 వస్తుంది. రేపు మా గవర్నమెంట్ వచ్చినాక వస్తే 1,00,000తో పాటు తులం బంగారం వస్తా అన్నాడు. మా ఆడబిడ్డలకు మా అక్క చెల్లెళ్ళకు తులం బంగారం ఇచ్చిండా రేవంత్ రెడ్డి గారు? నీకు అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు తులం బంగారం ఇచ్చినావా? ఎప్పుడు ఇస్తావు? సంవత్సరం అయింది నీ పాలన, ఇంకెప్పుడు ఇస్తావు చెప్పంటున్నా. ఆడబిడ్డలకు కాలేజీలు బయటలకు స్కూటీలు ఇస్తా అన్నాడన్నా. నీ స్కూటీలు ఏడున్నాయివా రేవంత్ రెడ్డి గారు? స్కూటీలు ఏడున్నాయి? మర్చిపోయినావా? నువ్వు మర్చిపోవచ్చు. గ్రామాల్లో ప్రజలకు మా బీఆర్ఎస్ కార్యకర్తలకు ఖచ్చితంగా గుర్తే ఉంది. నువ్వు రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో మా ప్రజలు ఏందో చూపిస్తాను నీకు. మీరు ఇంత మాట్లాడుతున్నారు కదండి, సరే ఈ ప్రభుత్వం మీద మీరు విమర్శిస్తున్నారు, మరి గత ప్రభుత్వం ఏం చేసింది అన్న? గత ప్రభుత్వం 9 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలన చేసిండు. మిషన్ భగీరథ వాటర్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, డంపింగ్ యార్డ్ కావచ్చు, శ్మశాన వాటిక కావచ్చు, పల్లె ప్రకృతి వనం కావచ్చు, క్రీడా ప్రాంగణం కావచ్చు, రైతులకు రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు. ఒక కుటుంబంలో కుటుంబ పెద్ద చనిపోతే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఏ సీఎం అన్నా దేశంలో ఎక్కడన్నా ఉందా? బీమా 5 లక్షలు, రైతు బీమా ఇవ్వాలి 5 లక్షలని ఏ గవర్నమెంట్ కన్నా ఏ సీఎం కన్నా ఇంత ముందు వచ్చిందా? కేసీఆర్ కి వచ్చిందనా? కేసీఆర్ గారికి వచ్చింది. కేసీఆర్ ఒక కుటుంబ పెద్ద నుండి ఒక కుటుంబంలో పెద్ద పరిపాలించే పెద్ద చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏందో అని తెలుసుకొని రైతు బీమా 5 లక్షలు ఇచ్చిండు కేసీఆర్ గారు. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తలేదంట అలా చేస్తున్నావు కదన్నా. వాళ్ళు ఇచ్చిన 420 హామీలు 6 గ్యారెంటీలు ఒక్కటి ఇచ్చిరన్న. వాళ్ళు ఏమి ఇచ్చిరంటే బస్సులు ఫ్రీ బస్సులు ఇచ్చి ఆడోళ్లకు జుట్లు పట్టుకొని తనిపియనికి ఇచ్చిర్రు. అది మాత్రం 100% ఆడబిడ్డలకు, తెలంగాణ ఆడబిడ్డలకు జుట్లు పట్టుకొని తన్నుపిచ్చే ప్రోగ్రామ్ అది. ఇది మాత్రం 100% వాళ్ళు నెరవేర్చుకున్నారన్న కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కదా, అవును, వారి పైన మీ అభిప్రాయం? రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా, సీఎం గా రేవంత్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల మా గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగానే విమర్శలు చేసిరు. రైతులకు 2 పంటలకే ఇస్తున్నాడు, 3వ పంటకి ఎవరు ఇవ్వాలి అని అన్నారు. కేసీఆర్ గారు 3వ పంటకు రైతు బంధు అని అన్నారు. ఏమైంది సార్? ఏమైందన్నా? ఈరోజు ఉన్న 2 పంటలకు కేసీఆర్ ఇస్తే 3వ పంట ఇస్తా అని చెప్పి సీఎం పదవి కుర్చీ మీద కూర్చొని ఉన్న ఇచ్చే 2 పంటలకి ఇట్లా నువ్వు పీక్ పాడు చేసినావు కదా. ఏం చేస్తున్నావు? ఇచ్చినావా నువ్వు రైతు బంధు? రైతు బీమా ఇస్తున్నావా? కళ్యాణ లక్ష్మి ఇస్తున్నావా? ఇది ఎక్కడ నీ తులం బంగారం? ఇచ్చే హామీలు ఏమన్నా గుర్తుకుందా? ఏం పాలన చేస్తున్నారా? అసలు సీఎం ఎవరు? ఉన్న మొత్తం మంత్రులు సీఎంలే అన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ లా? ఎవరు చెప్పండి? సీఎమా? ఉన్న మినిస్టర్లు అందరు సీఎంలే, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరూ సీఎంలేనా? రేవంత్ రెడ్డి ఒకరే సీఎం కాదు. ఈ గవర్నమెంట్ ఉంటుందో ఊడుతుందో తెలియదనా? కంపల్సరీ ఊళ్ళో రండన్నా. ఏమి ఇచ్చారు? మా ముసలవ్వ తాతలకు ఏమన్నారు? 4 ఏళ్ళ పింఛన్ ఇస్తామన్నారు. ఏమైందన్నా? సంవత్సరం దాటిపోయింది, 2వ సంవత్సరం స్టార్ట్ అయిందన్నా. ఏం చేస్తారు? ఇచ్చిరా రేవంత్ రెడ్డి గారు? నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా, అడుగుతున్నా, సీఎం గారు
ఏమన్నారు? డిసెంబర్ 9 తారీఖే అన్నారు కదా. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది. డిసెంబర్ 9 తారీఖు దగ్గర 9 తారీఖు తర్వాత వస్తే 15,000 మేము ఇది రైతు బంధు వేస్తామన్నారు. మొన్న ఏమన్నారు? ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, 12,000 ఇస్తామంటున్నారు. అవి ఇట్లా ఇస్తారో ఇయ్యారో తెలియదన్నా. అంటే మరి ఇంత విమర్శిస్తున్నారు కదా. అవును. సరే, గత ప్రభుత్వం బాగుంది పాలన అంటున్నారు. అవును. మరి మళ్ళీ ఒకసారి వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? 100% ఉంటుందన్నా. కార్యకర్తలు ఇప్పుడు ఎలక్షన్ జరిగినా ఈ గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఉంటుందో లేకుంటే మధ్యలో ఊడిపోతుందో, ఎలక్షన్ వస్తే మాత్రం మా గ్రామాల్లో అవ్వ తాతలు యువతలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఎందుకు చేస్తుంది? కాంగ్రెస్ ప్రజా పాలన కాదు సార్ అన్న, ఇది రాక్షస పాలన. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు రాక్షస పాలన నడిపిస్తున్నాడు. ఎక్కడంటే అక్కడ దాడులన్నా. ఎక్కడో మనము రాయలసీమలో వింటుంటాం ఫ్యాక్షనిస్టు, అది కాంగ్రెస్ పార్టీ లీడర్లు రాక్షస దాడులకు దిగబడుతున్నారు. శాశ్వతం కాదు. రేపు వచ్చే గవర్నమెంట్ మాదే వస్తుంది, టిఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. మీకు కంపల్సరీ మిత్తితో సహా చెల్లిస్తాం. దాడులకు ప్రతి దాడి చేయడానికి ఇట్లా వెనుకపోం. కాబట్టి మీరు పరిపాలన పైన దృష్టి పెట్టండి, దాడుల పని కాదు. అభివృద్ధి పైన దృష్టి పెట్టండి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించండి, దానిపైన దృష్టి పెట్టండి. కానీ ఆఫీసుల పైన, టిఆర్ఎస్ ఆఫీసుల పైన వాళ్ళని అరెస్టులు చేస్తాం, వీళ్ళని అరెస్టులు చేసినాం, బాంబులు వెలుస్తాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అడుగుతున్నా, నువ్వు మినిస్టర్వా సారు? నువ్వు మినిస్టర్, నువ్వు బాంబుల కంపెనీ ఓనర్ కావు. దీపావళికి పేరుతాయి, దీపావళి తర్వాత పేరుతాయి. నువ్వు సిబిఐ ఇదా లేకుంటే నువ్వు ఏం చేస్తావు? నువ్వు మాట్లాడేది ఏమన్నా అర్థమవుతుందా పొంగులేటి గారు? ఇప్పుడు నేనేమంటానంటే కేటీఆర్ గారు కానీ అప్పుడున్న మీరు గత ప్రభుత్వంలో కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, అప్పుడు కూడా కొందరికి ఇబ్బంది పెట్టారు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళని. అన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా తప్పు చేస్తే ఎవరికన్నా ఇబ్బంది పెడతారు. అది కేసీఆర్ గారు పెట్టరు, కేటీఆర్ గారు పెట్టరు, హరీష్ రావు పెట్టరు. అది ల్యాండ్ ఆర్డర్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర చట్టం అనేది ఉంటుందన్నా. ఆ చట్టం అనేది ఎవరు? పోలీసు వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళు ఇబ్బంది పెట్టరు కదా. వీళ్ళలాగా గుండాలలాగా రౌడీలలాగా ఊళ్ళ పైన పడి దాడులు చేయలేరు కదా వాళ్ళు. చివరిగా బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వచ్చే అవకాశం ఏమన్నా ఉందా అన్నా? 100% నేను చెప్తున్నా, పదే చెప్తున్నా. ఈ ప్రభుత్వం ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఉంటుందా ఊడుతుందా అనేది ఇట్లా తెలియదు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా మా బీఆర్ఎస్ కార్యకర్తలు, మా ఊళ్ళో ఉన్న అమ్మ అన్నలు, అక్క చెల్లెలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కు గుణపాఠం చెప్పనీకైతే రెడీగా ఉన్నారన్న. ఓకే, ఇప్పటి వరకు మనం వికారాబాద్ జిల్లా కులక్చర్ల మండలం గోరిగడ్డ తండలో అంగూర్ గారితో తనకున్న అనుభవం, తనకున్న రాజకీయ నేపథ్యంలో కొన్ని అంశాలు తెలుసుకోవడం జరిగింది. కాబట్టి వారు మనకు సమయం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.